నమస్తే పెద్ద ఏం పేరు? అట్లూరు ప్రసాద్. ప్రసాద్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది తెలుసా మీకు? కూటమి ప్రభుత్వం వచ్చిందండి. 11 నెలలు అవుతా ఉంది. మే 13కి సంవత్సరం అయింది ఎలక్షన్ జరిగి. అంత పెద్ద భారీ మెజార్టీతో అన్ని స్థానాలు ఇచ్చారు కదా, మరి సంతృప్తికరంగానే ఉందా పరిపాలన? ఒక 25% సంతృప్తికరంగా ఉందండి. 25% సంతృప్తిగా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రతిపక్షాల మీద అక్రమ అరెస్టులు, దమనకాండ, ఏంది తప్పుడు కేసులు, ఏంది కట్టుకథలు రాసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద స్వారీ చేసి దమనకాండ సాగించడం, అందరిని అరెస్టులు చేయడం, బెయిల్ లేకుండా న్యాయస్థానాలను కూడా ధిక్కరిస్తున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ని, సుప్రీంకోర్టుని కాదని వీళ్ళు ఏకపక్ష నిర్ణయాలతో వెళ్తున్నారు. అవినీతి ఎక్కువ అయిపోయింది. అవినీతి దేంట్లో జరిగిందంటావు? అవినీతి ఇసుక ఇప్పుడు వాళ్ళ హయాంలోనే 1000 అన్నారు ప్రచారంలో. ఇప్పుడు ఎంత? తర్వాత 1900, ఇప్పుడు 2400 ఇసుక. గొడవడి సరావిడ ఫ్రీ శాండ్ అది ఇది అన్నారు కదా, ఏం జరగట్లేదు. కందిపప్పు జరగట్లేదు. అది పంచదార ఒకటి వస్తుంది, బియ్యం, ఈ అమ్మఒడి అని ఒకటి. జగన్ హయాంలో కూడా కందిపప్పు రాలేదు కదా లాక్డౌన్ తర్వాత నుంచి? కొంతవరకు వచ్చిందండి, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఇస్తే కందులకి ఏదో కొటేషన్ పెట్టారు. అది ఒకటి. మిరపకాయకి మరి ధర లేదు, ధాన్యానికి ధర లేదు, ఇది ధాన్యానికి పత్తికి ధర లేదు. ఏంటంటే మొన్న నేను ప్రత్యక్షంగా చూశాను, కోల్డ్ స్టోరేజ్లో రైతులు దాచుకుంటున్నారు. మిరపకాయకి ధర లేదు, అన్ని ఈ రైతులు పండించిన దానికి ధర లేదు. ఈ హామీల నుంచి దృష్టి మళ్లించడానికి డైవర్ట్ పాలిటిక్స్ తెరదీశారు. డైవర్ట్ పాలిటిక్స్ ఏంటంటే దృష్టి మళ్లించడం. జరగంది కూడా జరిగినట్టు ఏంది కట్టుకథలు, అక్రమ అరెస్టులు, ఒకటి ర్యాగింగ్ ఒకటి. ఇక్కడ ర్యాగింగ్ ఒకటి. ఈ పెదవట్ల పూల్లోనే భయంకరమైన ర్యాగింగ్ జరుగుతుంది. ఏం ర్యాగింగ్? వెళ్ళే వాళ్ళని, పెద్దవాళ్ళని, వెళ్ళే వాళ్ళని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నాం. అసహ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఏంటంటే పని పాటు లేని బేవర్స్. ఏంటంటే రౌడీజం. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా ఒకటి చర్యలు తీసుకోవడం, మంగళగిరి పోలీస్ స్టేషన్లో. ఇంకోటండి, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో బాగానే జరిగిందంటారు. మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు చెప్పారు ఈ 11 నెలల కాలంలో. జగన్ హయాంలో ఏ సమస్యలు ఉన్నాయి మరి మీకు? ఆయన మేలు జరిగింది. ఏంటంటే కొంచెం కరెంటు, రాజధాని విషయంలో కొంచెం పొరపాటు పడ్డాడు ఆయన. రాజధాని విషయంలో అమరావతి ఆ గొడవ సరిపోయింది. అది ఒకటి పొరపాటు చేశాడు, ఒప్పుకుంటాం. రాజధాని విషయంలో ఒకటి మళ్ళీ మంత్రులు ఒకటి మార్చాడు. అది మార్చకూడదని మంత్రులు 5 years వాళ్ళని కొనసాగించాలి. వాళ్ళు కొంత అసమ్మతికి వచ్చారు. అది ఒకటి. ఇసుక విధానం 6 months ఆపాడు, అది ఒక పొరపాటు. ఇసుక ఇది ఒకటి. రాజధాని విషయంలో కొన్ని పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. మీ దృష్టిలో ఆయన ప్రభుత్వం చూశారు, ఈయన ప్రభుత్వం చూశారు. ఈ మొదటి సంవత్సరంలో ఎవరు బాగా చేసినట్టు? మొదటి సంవత్సరంలో ఆయనే చేశాడు. సచివాలయాన్ని అన్నమాట నిలబెట్టుకున్నాడు. స్వచ్ఛాలయ బియ్యం ద్వారా వ్యానులు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లతో విప్లవాత్మక నిర్ణయం, హామీలన్నీ అమలు చేశాడు. కొన్ని హామీలన్నీ అమలు చేశారా? 98%. కానీ కొన్ని చేయలేకపోయాడు. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అన్న క్యాంటీన్లు తీసేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి పెట్టాడు, నాకు తెలిసి లక్ష్మీ డెలక్స్ వెనకాల. కానీ ఏంటంటే అన్న క్యాంటీన్ ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టకపోవడం తప్పది. అక్కడ అదే స్థానంలో వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టాలి, అది చేయలేదు. అది దరిదాపులుగా అంటే అన్ని హామీలు అమలు చేశా, ఏదో 2-3 ఇప్పుడు పూర్తి. ఏంటంటే ఆయన హయాంలో అవినీతి అంటే ఆస్కారం లేదు. ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు ఈ డబ్బులు. రైతు భరోసా కానీ, పిల్లలు కానీ. ఇంకా అవినీతి ఎట్లా జరిగింది? నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే చాలా మందికి ఇప్పుడు ఫేక్ పెన్షన్లు పెట్టారు, అంటే సర్టిఫికెట్లు ఉంటే చాలు అలా చేశారు. అంటే ఇప్పుడు భర్తలు చనిపోయారు కదండి, స్పాచ్ పెన్షన్లు అంటే భర్తలు చనిపోయి భార్యలకు వస్తారు. భర్తలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు వాటిని ఏమంటారు, అంగవైకల్యానికి సంబంధించినటువంటి పెన్షన్స్ ఉంటాయి కదా, ఆ పెన్షన్స్ అందరి కూడా ఇప్పుడు ఫ్రాడ్ చేసేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు, సదరం సర్టిఫికెట్లు. 2 లక్షలు అన్నీ అక్రమంగా తీసేయటం. వైఎస్ఆర్ అక్రమంగా తీసేయటమేనండి అంగవైకల్యం. దాంట్లో ఏం తప్పులు జరగలేదు అంటారా? నేనే చూశాను, అందుకని చెప్తున్నాను నేను. జస్ట్ కాళ్ళకి రాడ్ వేస్తేనేమో ఇంకా డైరెక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. అది వరకు సర్టిఫికేట్ ఇస్తేనే వచ్చేవాళ్ళు. సర్టిఫికేట్ తీసుకున్న డాక్టర్ దగ్గర స్టాంప్ వేసి గుంటూరు మంగళవారం పెట్టేవాళ్ళు, నాకు తెలిసి. గుంటూరు జనరల్ హాస్పిటల్ సదరం క్యాంపులు ఉండి తీసుకొస్తారు. అవన్నీ సక్రమేనండి. ఒకటి అన్యాయంగా తీసేశారు 2 లక్షలు పెన్షన్లు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇప్పటి వరకు బాగా ఇస్తున్నాడు అండి, ఒప్పుకుంటాం, అంగీకరిస్తున్నాము. కరెంట్ ఒకటి బాగా ఇస్తున్నాడు, గృహాలు కరెంటు బాగా ఇస్తున్నాడు, అది ఒప్పుకుంటాను. రేట్లు ఎలా ఉన్నాయి మరి? కరెంటు ఛార్జీలు ఎక్కువైపోయింది. ఏంటంటే 3 ఇంతలు పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 150 రూపాయలు వచ్చేది. ఏంటంటే 3 బల్బులు, ఒక టీవీ, ఒక ఫ్యానే
ఇప్పుడు ఏంటంటే 230 రూపాయలు మొన్న కట్టాను అక్కడ. 230 రూపాయలు, అది వరకు 150 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. కరెంటు కూడా పెద్దగా అవట్లేదు. ఏంటంటే ఇది రీఛార్జ్ ఛార్జెస్ ఎక్కువ పడి, ట్రూ అప్ ఛార్జీలు ఇంకా అదర్స్ అన్నీ ఎక్కువ పడిపోయి 230 రూపాయలు బిల్లు కట్టి 150 కంటే ఎక్కువ అయ్యేది కాదు నాకు. అంటే బిల్లులు ఎక్కువ అయినాయి, బిల్లు ఛార్జీలు పెంచాడు. వాస్తవం ఒప్పుకుంటాం. కరెంట్ ఉంటుంది. చంద్రబాబు అంటే జగన్ హయాంలో కరెంట్ లేదా? కరెంట్ ఉందండి. అంటే ఒక పవర్ కట్ చేశాడు. ఒక 20% ఫెయిల్ అయిపోయాడు. 120% ఫెయిల్ అయ్యాడు. 80% సక్రమంగా నుంచి ఒప్పుకోండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటారు? విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందండి. ఇక్కడే అంటే పేరొద్దు తగులది. ఒక డిగ్రీ అబ్బాయి నాగార్జున యూనివర్సిటీలో 85,000 పెట్టి తీసుకొచ్చాడు సర్టిఫికేట్. ఈరోజు మొన్న 1 నెల రోజులు అయింది. 4 ఏళ్ల కష్టాన్ని 85,000 రూపాయలు పెట్టి 85,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చేసాడు. 1 నెల రోజులు జరిగింది. అది రెడ్లు అబ్బాయి. ఇటువంటి అవకతవకలు అయితే జరుగుతున్నాయంటారు. విద్యా విధానం ఇక్కడ ఒక సచివాలయంలో ఇక్కడ డబ్బులు ఇవ్వండి, పని జరగట్లా. ఏది పట్టాదారు పాస్ పుస్తకాలకి 25,000 రూపాయలు అడిగారు. 25-30,000 రూపాయలు ఇప్పుడు అడుగుతున్నారు. జగన్ ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. సచివాలయాల్లో కానీ మీ సేవలో కానీ నెలకు కానీ 2 నెలలకి ఇంటికి డైరెక్ట్గా వచ్చినాయి పుస్తకాలు. మా బావగారి గడ్డిపాటి రమేష్ బాబుకి డైరెక్ట్గా పట్టాదారు పాస్ పుస్తకం అవినీతికి తావు లేకుండా ₹1 తీసుకోకుండా 2 పాస్ పుస్తకాలు ఇంటికి పెట్టాడు. ఏది ఆ విధానం మంచిది, డైరెక్ట్గా ఇంటికి. అది వరకు ఏంటంటే విఆర్ఓ దగ్గరికి వచ్చి ఫోన్ చేశారు, ఏమంటే మాకు పాస్ పుస్తకాలు వచ్చినాయి మీరు రండి అని. గేటు బయట తర్వాత కింద స్థాయి సిబ్బందితో డబ్బులు అడిగేవారు 25,000-30,000. ఇప్పుడు మళ్ళీ అవినీతి విఆర్ఓ కానీ విఆర్ఏలు కానీ ఆర్డీఓలు కానీ మొత్తం లంచాలతో అవినీతి మయమైపోయింది అనమాట. అరికట్టడానికి మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదా? ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, వదిలేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మామూలు. నాకు తెలిసి స్వయంగా నేను లలిత ఎంటర్ప్రైజెస్లో బిల్లులు రాస్తాను. చూస్తే విజయవాడ నుంచి పక్కకు బిల్లులు ఉంటాయి. గొల్లపూడి మార్కెట్కి 6 ఆటోలు వస్తాయి. 6 ఆటోలు విజయవాడ నుంచి గుంటూరు, విజయవాడ నుంచి పెదవాట్లపూడి లలిత ఎంటర్ప్రైజెస్కి 6,000 రూపాయలు వసూలు చేశారు. ఏమంటే ఈ బిల్లులు ఇగో మాది హోల్సేల్ రిటైల్ ఇగో అక్కడ ఉంటారు కదా గుమస్తాలు, 6,000 రూపాయలు నా కళ్ళ ముందులో కట్టారు డిపార్ట్మెంట్కి. మేము కదలటానికి ఇల్లేదు. ఇవన్నీ ఏమంటే బిల్లులు ఉండే ఇగో చూడండి, కందిపప్పు, మినప్పప్పు, గోధుమ పిండి, గోధుమ రావు ఇవన్నీ ఇక్కడ ఉంటుంది లలిత ఎంటర్ప్రైజెస్. విజయవాడ నుంచి గుంటూరు, విజయవాడ నుంచి లలిత 6,000 రూపాయలు తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అవినీతి అక్రమాలకి నాంది అయిపోయింది. ప్రతి ఎస్ఐ ఎస్పీ పెద్ద స్థాయి అధికారులే అవినీతికి పాల్పడుతున్నారు. మొత్తంగా ఇప్పుడు సమస్యలు ఏమున్నాయి అంటారు? ఏ సమస్యలు ఉన్నాయని చెప్పారు, ఏ రెక్టిఫై చేసుకోవాలంటారు? ఈ సమస్యలు ఇక్కడ ఒక రోడ్లు ఒకటి వేయాలంటారు. రోడ్లు వేస్తున్నా అని చెప్పి అంటున్నారు, వేయలేదా? అంతవరకు వేసారు. ఏంటంటే ఇది రోడ్డు వెడల్పు చేస్తామంట. రోడ్లు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బాగున్నాయి రోడ్లు కొంతవరకు పర్వాలేదు, కొంతవరకు ఇంకా వేయాలి రోడ్లు. ఈ తెనాలి రోడ్డు అక్కడ ఇది రేంద్రపాడు వరకు వచ్చింది. ఈ రోడ్డు వెడల్పు చేస్తామంటున్నారు. ఇది వెడల్పు చేయాలి ఒకటి. ఇది ట్రాఫిక్ ఒకటి పెరిగిపోయింది కొన్ని. అదొకటి ఈ పెన్షన్ ఒకే రోజు అనేది అది ఆ పద్ధతి బాగుంది. ఒకే రోజు పెన్షన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి 2-3 రోజులు అక్కడ ఏంటంటే అతి మంచితనం ఉదాసీన వైఖరితో ఒకళ్ళేని బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళ్ళను, ఒకళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటే పింఛన్ పెంచడం మా వాళ్ళు ఒంట్లో బాగోలేదు అనేది పెంచుకుంటూ పోయారు. ఇదేంటంటే ఈ పద్ధతి కరెక్ట్. ఒకే రోజులో పెన్షన్ హైదరాబాద్ నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, గబ్బుకుని ఆ రోజే తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విధానం బాగుంది, ఒకే రోజు పెన్షన్. అది ఒప్పుకుంటాను. అంటే ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల ఆరోగ్య రీత్యానో దానికో రాలేకపోతారు. అప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఆరోగ్యరీత్యా అది రిక్వెస్ట్ చేసుకుని తర్వాత 2 నెలలకి ఇస్తారుగా నీకు. ఇప్పుడు ఈ నెల ఇవ్వలేదు, 2 నెలలు కల్పిస్తారుగా. అది ఎవరు తీసుకొచ్చారు ఆ పథకం అలాగా? అది గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ చేసింది మంచిదే అంటారు. జగన్ చేసింది మంచిదే, కానీ ఏంటంటే ఇది నా వ్యక్తిగతంగా ఇది కరెక్ట్ అనుకుంటున్నా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక ఆమె వస్తుందండి, ఆమె 2 రోజులు ఉండాలి. ఇప్పుడు ఒకే రోజు పెన్షన్ కానీ గబిక్కిని తీసుకెళ్ళిపోతారు. ఒకే రోజు పెన్షన్ అంటే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి సౌలభ్యంగా ఉంది, అందుకని మంచిది అంటాము. వాళ్ళకి ఒకరోజు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరోజు ఉండేవాళ్ళు. అది ఒకటి. గత ప్రభుత్వం ఏంటంటే అతి మంచితనం, ఫలానా మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం, ఎమ్మెల్యే దగ్గరికి ఏమండి ఇంకో రోజు పెంచండి. కానీ ఈ యొక్క విధానం నాకు నచ్చింది, ఒకే రోజు పెన్షన్ విధానం. అది కూడా ఒకేసారి. ఇప్పుడు జగన్ ఏంటంటే పెంచుకుంటూ పోయేవాడు, ఇదన్నీ ఎట్ ఏ టైం ఇచ్చేసేవాడు.
ఇది రేషన్ కార్డుల విషయంలో ఎలా ఉంది? రేషన్ కార్డులు మాకుందండి, రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారంట, మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పి అంటున్నారు. అది మేము వేలు ముద్రలు వేసాము, అవి కొత్త ఇస్తారంట. కొన్ని ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఉండే వాళ్ళకి తీసేయాలి. చనిపోయిన వాళ్ళు కొంతమంది తీసుకుంటున్నారు. నేను ఒక 2 times వెళ్ళా. ఎందుకంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు 15 kgs వస్తుందండి. మా అమ్మ పేరు తీసేయమని చెప్తే సచివాలయం వాళ్ళు 2 సార్లు వెళ్ళాను. ఇక మీరు సచివాలయంకి వెళ్ళి మెంబర్ డిలీషన్ అని చెప్పి ఒకటి ఉండిద్ది, అది అప్లై చేసుకోండి. డెత్ సర్టిఫికేట్ మొత్తం వ్యాలిడ్ ప్రూఫ్ చూపిస్తే విఆర్ఓ గారు పెడతారు. అది చేయలేదండి సచివాలయ సిబ్బంది. అది అలాంటివి కొన్ని తీసేయాలి. చనిపోయిన వాళ్ళకి తీసేయాలి. ఓటర్లు కూడా ఉన్నాయి, అది కూడా తీసేయాలి. చనిపోయిన వాళ్ళు ఇంకా లిస్టులో ఉన్నాయి ఆల్రెడీ. ఇంకేమైనా ఉన్నాయి ఆ సమస్యలు? మా ఊర్లో ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ ఒకటి కట్టాలి ఆర్టీసీ వాళ్ళు. అది ఎప్పటి నుంచో ఉంది ఆ సమస్య. అది ఒకటి సచివాలయం, ఒకటి పంచాయతీ ఆఫీసులు కూలిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అది గత 2 ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. అంటే సచివాలయ సిబ్బందికి అవగాహన లేదు. అక్కడ 2 కానీ 3 అంతస్తులు బిల్డింగ్ వేస్తే అందరికీ అటు ప్రజలకి బాగుంటుంది, అటు ఆఫీసర్లకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశం. ఇంకోటి పెద్ద ఇప్పుడు అమరావతి అనేది 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అనేది మంచిదే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అది అంగీకరిస్తున్నాం. అది 3 నెలలు కాదు, అది నిదానంగా డెవలప్ అయ్యింది. 3 సంవత్సరాలు కాదు. అది ఎన్ని ఏళ్ళు పట్టిద్ది? అది ఒక 10 years పట్టిద్ది అండి. స్లోగా డెవలప్ అయ్యింది. మరి ఈ 10 years ఒకే ప్రభుత్వం ఉంటే జరిగిద్దా, లేకపోతే 2 ప్రభుత్వాలు వస్తే జరిగిద్దంటావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చారనుకోండి, అమరావతి క్యాపిటల్ అంటారా, లేకపోతే మళ్ళీ 3 రాజధానులు అంటారా? 3 రాజధానులు పెట్టర్లేండి. దెబ్బతిన్నారు కదా, అది ఉపసంహరించుకున్నారు కదా బిల్లు అసెంబ్లీలో. అదే నిదానంగా డెవలప్ అయిందండి. అది వరకు కోర్టు తీర్పులు కూడా కరెక్ట్ కాదు. అది వరకు ఇచ్చారు 3 monthsలో అయిపోవాలని. 3 monthsలో అవదు అసలు. అది నిదానంగా డెవలప్ అయింది రాజధాని. ఇప్పుడు కాదు. ఇప్పుడు రాజధాని కోసము ఇంకా భూములు కావాలని చెప్పి అడుగుతున్నారు కదా, మరి భూములు తీసుకుంటే మరి డెవలప్ అవుతాయి అంటారా? ఈ భూములు ఇప్పుడున్న దాంట్లో చేస్తే డెవలప్ సరిపోద్దండి. సచివాలయం, సెక్రటరేటు, న్యాయమూర్తుల భవనాలకు ఆ 3,000 ఎకరాలు సరిపోతాయి. ఇంకా అనవసరం నా అభిప్రాయం. అనవసరం అది. ఇంకా 44,000 ఎకరాలు అనవసరం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అదిలో కూడా ఈ మంగళగిరి రోడ్లో కొన్ని ఫ్యాక్టరీలకి వీటికి భూములు ఇస్తున్నారు. ఆహార భద్రత కరువద్దు. ఈ మంగళగిరి రోడ్లో ఆహార భద్రత, ఈ కోకోకోలా అంటే ఇంకోటి ఇవన్నీ పెడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ఈ పండే భూములు సారవంతమైనటువంటి 2 పంటలు పండుతాయి మినిమం. 2 పంటలు పండుతాయి. అలాంటప్పుడు 3 పంటలు పండే సారవంతం భూములు అమరావతి కడుతున్నారు. మరి అది మరి ఆల్రెడీ పెట్టేశారు కదా. ఇప్పుడు అక్కడ కూడా సారవంతమైన భూములు ఆల్రెడీ పెట్టేశారు కదా. తీయటానికి కూడా అది ఒక మళ్ళీ గొడవ అయితే ఘర్షణ అవుతుందిగా. ఇంకోటి ఇప్పుడు అమరావతికి మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మన జేబులో నుంచి ఏం పెట్టట్లేదు. ఒకటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొస్తున్నారు. అది మనం సకాలంలో మరి చెల్లించగలమా? అంటే అమరావతి కంప్లీట్ అయితే మనం భూములు అమ్మేసి చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. అది జరిగిద్దే అంటారా? జరగని పని. జరగదా? ఎందుకు జరగదు? అంటే భూమి అమ్మేస్తే అధిక ధరలకి డెవలప్ చేసిన తర్వాత భూములు అమ్మేస్తే ఆ డబ్బులతో చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. మన మీద భారం పడిద్ది. మన మీద ఎన్ని పన్నులు వేస్తారు, పన్నులు వేస్తారు. అది ఎప్పుడు నిదానంగా డెవలప్ అవుతుంది. మొత్తంగా 2029లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటారు? 2029లో ఇప్పుడే అలాగే చెప్పుకోండి. ఇంకా టైం ఉంది కదండి. 4 years ఉంది. ఇప్పుడు 4 years ఉంది. అప్పుడు ఏంటంటే మీరు 6 months 3 నెలలు అడిగితే చెబుతాం, కానీ ఇప్పుడే చెప్పలేము. అది ఇంకోటి అడుగుతాను. ఇప్పుడు జగన్ 11కి పడిపోయారు కదా, జగన్ 11కి పడిపోయారు కదా, ఈయన మళ్ళీ పుంజుకోవడానికి ఆస్కారం ఉందా లేదా? పుంజుకోవడానికి ఆస్కారం ఉంది. ఈరోజు పుంజుకోవడానికి ఆస్కారం ఉంది. గెలిచేదానికి తెలియలే కానీ పుంజుకోవడానికి అయితే ఉందంటారు. పుంజుకోవడానికి ఆస్కారం ఉంది. ఎన్ని మార్కులు వేస్తారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? 30. దేనికి 30 మార్క్స్? దేనికి 30 మార్క్స్? టీడీపీకి. అది 70. ఆయన కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయండి. ఫస్ట్ సంవత్సరానికి ఆయన ఫస్ట్ సంవత్సరం బాగానే చేశాడు. కొన్ని ఆయన కూడా పొరపాట్లు ఉండే. రాజధాని విషయంలో కానీ, కరెంటు కానీ, అది ఇసుకలో కానీ ఆయన 3 ప్రధానమైన తప్పులు ఉన్నాయి. 3 ఈ యొక్క పార్టీ పరంగానే ఏంటంటే మినిస్టర్లు మార్చడం, అది కొన్ని చైర్మన్స్ చేంజ్ చేయడం, అది కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే అమరావతితోనే సరిపోయింది. ఆర్జీలు వేయటం, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఉద్యోగ కల్పన చేస్తాము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మాట్లాడుతున్నారు, కానీ నేను అడుగుతాను. టీసీఎస్ లాంటి ఒక సంస్థకి 21 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 99 పైసలు చొప్పున ఇచ్చారంట. మరి దాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తాం. అది ఎందుకు వ్యతిరేకిస్తారు? అది ప్రభుత్వ భూమి. ఎకరానికి 99 పైసలు ఎట్లా ఇస్తారు మీరు?
ఒక రేటు చెప్పి ఇవ్వండి. వాళ్ళకే లాలు సంస్థ కానీ వేరే వాళ్ళకి కానీ అది ప్రభుత్వ భూమి విశాఖపట్నంలో అది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. 99 పైసలుగా ఒక మంచి ధర ఇవ్వండి, ప్రభుత్వానికి లాభం వస్తానికి. లేకపోతే లీజుకి ఇచ్చినా సరిపోయేది, కానీ ఇలా కట్టబెట్టడం అనేది బాగాలేదంటారు. కరెక్ట్ కాదు. మరి ఉద్యోగాలు రావాలంటే ఈ మొత్తం త్యాగాలు చేయాల్సి వస్తుందని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. మరి ఎవరు రావట్లేదు పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళని ఆకర్షించాలంటే ఇటువంటి స్కీములు పెట్టాలి, ఇటువంటివి చేయాలని చెప్పి అంటున్నారు ఆయన. ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు కదా, త్యాగాలు ఎలా చేస్తారు? ఇప్పుడు టీసీఎస్ లాంటి ఒక సంస్థ ఉందండి, ఎందుకు రావాలి ఇక్కడికి? హైదరాబాద్ అంటే మొత్తం ఉండిద్ది, డైరెక్ట్గా వెళ్ళి పెట్టేసుకోవచ్చు. మన దగ్గర రావాలంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవ్వాలి కదా, అది ఇచ్చామని చెప్పి అంటున్నారు ఆయన. అక్కడ అవినీతి జరిగింది. ఏం అవినీతి జరిగింది అక్కడ? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు భూమి తక్కువకి ఇస్తున్నాడు, ఇప్పుడు తక్కువ రేటుకో తక్కువ లీజుకు అక్కడ చేతులు మారింది. కమిషన్లు తీసుకుంటున్నారు. కమిషన్లు బాగా లంచాలు ఎక్కువ పెరిగిపోయినాయండి. కమిషన్ లేనిది కదలట్లేదు. ప్రతి ఎస్ఐ పోస్టుకి కానీ, విఆర్ఓ పోస్టుకి కానీ, ఆర్డీఓకి కానీ, ఉద్యోగాలకు కానీ 20 లక్షల ఉద్యోగాలు అసలు సాధ్యమైంది అంటారు 5 ఏళ్లలో? అది అసాధ్యం. అసాధ్యం. 20 అది అసాధ్యం. రాజధాని అయితే సాధ్యమైతేనేమో, రాజధాని అయితే సాధ్యమైతేమో. రాజధాని అంటే నేను ఇప్పుడు ఒకేసారి అవదండి, అది నిదానంగా డెవలప్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ కూడా మనకి ఆనాడు నిదానంగా డెవలప్ అయింది, ఈరోజు ఒక్కసారి అవదు. అది ఒక్కసారి నిదానంగా అవుతుంది చెప్తారు. థ్యాంక్ యూ.